హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ క్రియేషన్స్, ఏవిఎల్ 666 క్రియేషన్స్ తరపు నుంచి నా రెండో కథ 34 సంవత్సరాల క్రితం ప్రచురితమైన నా రెండో కథ గురించి వివరణ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. ఇంకా స్టార్ట్ చేద్దామా కథ? సమయం సాయంత్రం 5:30 కావస్తుంది. సినిమా చూడాలనే కోరిక నాలో ఎక్కువగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే జోబీ తడుముకునేటప్పటికి మారని 100 రూపాయలకి ఆయనతో ఉంది. ఎలా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ సినిమా హాల్ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాను. సినిమా హాల్ సమీపిస్తుంది. చూస్తే హాల్ దగ్గర చాలా రద్దీగా ఉంది. దానికి తోడు బ్లాక్ టికెట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో చిన్న ఆలోచన నా బుర్రకి తట్టింది. బ్లాక్లో 20 రూపాయల టికెట్ 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలాగా సరే అని బ్లాక్ టికెట్లు సాగుతున్న దగ్గరికి వడివడిగా నడిచి అందరినీ తోచుకుంటూ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక టికెట్ అయితే సంపాదించగలిగాను. సంపాదించి జోబులో పెట్టుకొని మారను 100 రూపాయలు తెలివిగా 20 రూపాయలకి మార్చేసానని విజయ గర్వంతో అడుగులు వేసుకుంటూ సినిమా హాల్ లోపలికి వెళ్ళడానికి టికెట్లు చింపేవాడి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా లైను గట్టిగానే ఉంది. ఎందుకంటే రిలీజ్ సినిమా కదా. సరేనని లైన్లో నుంచున్నాం. అలా నుంచొని దగ్గరికి వచ్చేసరికి టికెట్ తీసి అతని చేతిలో పెట్టాను. 10 నిమిషాల్లో నా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఏవయ్యా, డబ్బులు ఎట్టుకున్నాను కదా అని అడిగాను. అడిగితే ఎలా కనిపెడుతున్నాను నేను నీకు? నువ్వు వచ్చింది ఏ షోకి? ఫస్ట్ షోకి సమాధానం చెప్పాను. మరి ఇది ఏ షో టికెట్ సరిగ్గా చూసుకో, కళ్ళున్నాయా నీకు అని గదవాయించాడు. చూసేసరికి అది మ్యాట్నీ టికెట్, మ్యాట్నీ షో టికెట్. చూసుకుంటూ ఇంకా బెత్తరపోయిన నేను అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా అడుగులు వేసుకుంటూ ఎదరికి వచ్చాను. అప్పుడు అనుకున్నాను, మనం ఎదటోడిని మోసం చెయ్యాలి అనుకుంటే మనమే మోసపోతాం. కనుక ఎవరిని మోసం చేయకూడదని నిర్ణయించుకొని ఇంటివైపు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ చిరుకథ బాగుంటే చూడండి. ఇలాంటి కథలు నా నుంచి బోల్డ్ మీకు వినిపించాలని ఆశతో ఉన్నాను. నా చెప్పే విధానం బాగుందో లేదో ఒక కామెంట్ కూడా మీరు నాకు పెట్టాలని, షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ అభివృద్ధికి మీరు మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ జై హింద్.